గోదావరి జిల్లాల గురించి నేను ముందు ఎపిసోడ్‌లో ఒక విషయం చెప్పినా. ఇక్కడ అందం చెట్లల్లో, నీళ్ళల్లో గాదు. ఇక్కడ అందం మనుషుల్లో ఉందని. ఒక్కడినే తీస్తే మాత్రం ఓయ్ పళ్ళు ఊడిపోనా ఏం అక్కలేదు. పళ్ళు అంటే ఊడిని. ఈ నేల మనుషుల్ని ఎలా ప్రశాంతంగా మార్చిందో మనం చూసాం. కానీ ఈ రోజు ఈ నేల మనుషుల్ని ఎలా కలపబోతుందో చూడబోతున్నాం. యాక్చువల్‌గా గోదావరి నది గోదావరి జిల్లాల్ని వేరు చేస్తుంది. మ్యాప్స్‌లో, రికార్డ్స్‌లో అండ్ బార్డర్స్‌లో. కానీ జీవితంలో ఈ నది వేరు చేయడం కన్నా కలపడం ఎక్కువ చేస్తుంది. ఎలా అనుకుంటున్నారా? ఈ పంటి ప్రయాణం ద్వారా. హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే నేను వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న నరసాపురంలో ఉన్నాను. గోదావరి జిల్లాలో అంటే గోదావరి నదికి అటు సైడ్ ఇటు సైడ్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంటారు కదా. సో మనం అయితే ప్రజెంట్ నరసాపురం నుంచి సకినేటిపల్లి అంటే ఈస్ట్ గోదావరిలో ఉంది. ఆడికి వెళ్ళాలంటే ఈ గోదావరి నది దాటుకొని పంటిలో పోవాలి. మీకు అక్కడ కనిపిస్తుంది కదా గోదావరి నది అటు సైడ్ ఈస్ట్ గోదావరి, మనం ఉంది వెస్ట్ గోదావరి. ఆడ పంట ఉంది కదా, మన పంటిలో ఎక్కి ఇప్పుడైతే ఈస్ట్ గోదావరి వెళ్తాం. మన దగ్గర బైక్ ఉంది, ఆయన నాతో పాటు నవీన్ మా కూడా ఉన్నాడు. సో డైరెక్ట్ బైక్తోనే పోవచ్చు మనం పంటిలో. ఒక టికెట్ కౌంటర్ ఉంది. ఫస్ట్ అయితే పంట ఎక్కాలంటే టికెట్ తీసుకోవాలి. సార్ ఒకటి బైక్ 2 మెంబర్స్. లేదు నాతో పాటు 50. మనం టికెట్ తీసుకునే గ్యాప్లో నా ఫెర్రీ అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ వెయిట్ చేయాలంట నెక్స్ట్ పంటి వచ్చే వరకు. అన్న పంటి టైమింగ్స్ ఎప్పుడు? ఉదయం 7 గంటలకు స్టార్ట్ అవుద్ది, నైట్ 9 వరకు. ఓకే, 9 వరకు అండి. అదే పోయి వస్తాయి. 2 అయితే రన్నింగ్ అవుతున్నాయండి. ఒకటి కంప్లైంట్ ఉంది, చేపిస్తున్నారు. ఇట్లా ఉంటుంది. బండి దిగండి బండి కిందకి. అండ్ 10 నిమిషాల్లో ఇంకో పంట వచ్చింది. బోట్లో జర్నీ నేను ముందు కూడా చాలా సార్లు చేసిన, కానీ ఈ జర్నీ కొంచెం డిఫరెంట్. ఎందుకంటే బైక్లు, కార్లు, ట్రక్లు, మనుషుల్ని అన్నిటినీ ఈ పంటి 10 నిమిషాల్లో గోదావరిని దాటిచ్చేస్తుంది. అంతే పంట ఎక్కుతున్నాం. పంటి మన బండి ఇది మాత్రం భలే ఉంది కదా అసలు. అంతే జస్ట్ 5 మినిట్స్లో వచ్చేసినాం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి. అంతే అయిపోయింది మన బండి ప్రయాణం. ఇది మాత్రం కొత్త ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. దీన్ని సగినేటిపల్లి లంక అంటారంట. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ పోతే సగినేటిపల్లి వస్తుంది. కోయిట్ వాళ్ళు అంటే వాళ్ళు వచ్చి కోయిట్ నుంచి వచ్చిల్లా, కోయిట్ వేసి ఎట్లా లేదు, అక్కడ బాగా డబ్బులు సంపాదించిన తర్వాత ఇక్కడికి వచ్చి బిల్డింగ్లు కట్టి చిన్న కోయిట్ అంటారు. ఇక్కడ చిన్న కోయిట్ అంటారు. సినిమా షూటింగ్ తీస్తున్నారు కదా, మొన్న మంచి చాలా సినిమాలు తీసారు. చాలా తీసారు. మన సునీల్ కూడా ఉన్నాడు ఇక్కడ 4 రోజులు. సునీల్ గారు కూడా ఉన్నారా? 4 రోజులు జరిగింది ఇక్కడ. పంటి మీద కూడా షూటింగ్ తీస్తారు. పంటి మీద కూడా సాంగ్ తీస్తారు. బాగా షూటింగ్ లో అయితే బాగా జరుగుతాయి ఇక్కడ. పెద్ద పెద్ద వ్యాన్లు కూడా వస్తున్నాయి చూడండి, దాంట్లో ఆటోలు, వ్యాన్లు అన్నీ వస్తున్నాయి. పంటలు టూరిస్ట్ వ్యాన్. అదే లేకపోతే పంటే లేకపోతే మీకు చాలా కష్టం అయిపోతుంది ప్రయాణం. ఇప్పుడు పంటి లేకపోతే సింజనాడు బ్రిడ్జి తిరిగి వెళ్ళాలండి. బ్రిడ్జి మొత్తం కొద్ది నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలంటే 30 కిలోమీటర్లు అండి. దాని మీద బాగా ఇబ్బంది అవుతుంది ప్రయాణం. పంటి వల్లే మాకు సేఫ్టీ. 30 కిలోమీటర్లు. వెల్కమ్ టు బ్యూటిఫుల్ సకినేటిపల్లి. ఊర్లోకి రాగానే బాబాయ్ని అడ్రస్ అడిగా, అంతే. వెళ్ళి చూడాలి మీరు, సెంటర్కి వెళ్ళి చూడాలి. అదే కదా కాదు అసలు చెప్తున్నాను. ఈ తినంగి వెళ్ళాక నత్తల సెంటర్ ఉంటుంది ఒకటి, అంబేద్కర్ బొమ్మ ఉంటుంది అలాగా, అదో సెంటరే. అదే రోడ్డు అది అదరికి వెళ్ళిపోతే మన యేసుబాబు గుడి ఉంటుంది, పాపం జరుగుతూ ఉంటుంది, అది సెంటరే. అక్కడి నుంచి మీరు ఇలా గొట్ట ఉంటుంది, గొట్ట ఉంటే డైరెక్టర్కి వచ్చేస్తే అలా పాలెం వెళ్ళిపోద్ది, పాలెం నుంచి గుడిమూల వెళ్ళిపోద్ది, గుడిమూల నుంచి అంతరేజ్ వెళ్ళిపోద్ది. మళ్ళీ మీకు కావాలంటే మళ్ళీ అదే రోడ్డు తిరిగి వస్తే గుడిమూల నుంచి మళ్ళీ ఇలా సన్నిటిపల్లి సెంటర్, ఇలా మల్లేపురం. మొత్తం మైండ్ లో ఉంది మీకు? మైండ్ కాదు మరి, చెప్పాలి కదా తెలియని వాళ్ళకి. ఓ దారిలో పోయి ఓ దారికి వెళ్ళిపోతారు కదా, అందులో మళ్ళీ రేవుకి వెళ్తుంది. సో మొత్తం మ్యాప్ మొత్తం చెప్పాలి. ఇంకా అదే ముందు వాటర్ గారిని తీయండి.
హలో సార్, ఇందాక కలిసారు సార్ నాకు. అదే అవి వాటర్ మీరు ఇంకా గట్టిగా ఉన్నారు. గట్టిగా ఉన్నాం. మాకంట చిన్నోళ్ళు ఆరుగో, మా మేనోళ్ళు ఉన్నారు ఆరుగో, ముసలోళ్ళు అయిపోయి తీస్తే అది కడకడుతుంది. ఒక్కనే తీస్తే పళ్ళు ఊడిపోనా ఏం అక్కలేదు. పళ్ళు అంటే ఊడిని. ఇల్లులు కూడా ఎంత అందంగా ఉన్నాయంటే, మీరు అక్కడ చూడండి ఇల్లు ఎట్లుందో. ఇల్లు పక్కన పాకలు సూపర్ ఉంది కదా చూడడానికి. ఆహా, అన్ని బిల్డింగ్లు ఉన్నాయి ఇక్కడ, మంచి మంచి ఇల్లు ఉన్నాయి. కువైట్ దీని అందుకే మినీ కువైట్ అంటారంట, మినీ కువైట్. ఇగో ఇలాంటి మధ్య మధ్యలో లోగిలి ఇల్లు కూడా ఉన్నాయి, మండువా లోగిలి. ఎటు చూసినా కొబ్బరి తోటలు, చేపల చెరువులు, అందమైన మనుషులు. ఇదంతా ఊరే. ఇల్లన్నీ చూడండి ఎంత మంచిగా ఉన్నాయి అసలు. సకినేటిపల్లి ఊరు. ఈ ఇల్లు అయితే ఎట్లా చూడండి ఒకసారి స్లో అయ్యి, ఎంత మంచిగా ఉంది చూడండి ఇల్లు అసలు. ఈ ఇల్లు కనిపిస్తుంది కదా, కోటలా ఉంది కదా, ఇది 100 ఏళ్ల క్రితం నాటి ఇల్లు అంట. కోటలాగా ఇల్లు కట్టింది మొత్తం కూడా గానుగ సున్నంతో కట్టిల్లంట. చూడండి ఎట్లుందో అసలు ఇల్లు ఆర్కిటెక్చర్. లోపల కూడా పోదాం. దగ్గర అయితే నేను పర్మిషన్ తీసుకున్నా. ఇల్లు ఆర్కిటెక్చర్ ఎట్లుంది అసలు, అమ్మ బాబాయ్, నెక్స్ట్ లెవెల్ ఉంది ఆర్కిటెక్చర్. 100 ఏళ్ల కింద ఇల్లు ఇది, ఇంకా ముందే. టేక్ కేర్ రండి, ఇదంతా మొత్తం టేకే. కానీ ఇంకా గట్టిగా బలే చూడడానికి ఎట్లుందో. 100 ఏళ్ళ కింద ఇల్లు లేదు అసలు. మొత్తం 7 అంటే గుమ్మాలు, 7 ఫ్యామిలీస్ ఉండొచ్చు హ్యాపీగా. ఇప్పుడు కూడా ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్నాయి. ఇదైతే వీళ్ళ కిచెన్ రూమ్. ఇంటిని కలిగి చూడండి పెరట్లు ఎంత మంచిగా ఉందో అసలు. ఇలాంటి ఇల్లు ఉంటే ఎంత మంచిగా ఉందో అసలు, డ్రీమ్ హౌస్ లెక్క. ఇంటి తలుపులు చూడండి ఎంత గట్టిగా ఉన్నాయి అసలు. ఆ రోజులైనా కూడా మొత్తం టెక్కర్ 100 వస్తున్నాయి అసలు. అండ్ ఈ ఇల్లు చూడండి ఎంత మోడర్న్గా ఉందో, ఎంత మంచిగా ఉందో అసలు. చూడడానికి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. పైన ఒక రూమ్, కింద ఇది కేరళ స్టైల్లో ఉంది ఇల్లు. ముందు మంచి గార్డెన్, అండ్ ఇక్కడ ముందు ఇంకొక ఇల్లు ఉంది. ఈ ఇల్లు ఎంత పెద్దగా ఉన్నా చూడండి. సినిమా తీసేయచ్చు ఇక్కడ ఇంట్లో మంచిగా. అంటే తాతగారు మామూలుగా ఇక్కడ ఉన్న జనం ఏం పని చేస్తుంటారు? వ్యవసాయం ఎక్కువ చేస్తారు, చెరువులు, వ్యాపారాలు కూడా కొబ్బరికాయ వ్యాపారం ఎక్కువ చేస్తారు. రైతుకి కొబ్బరి చెట్టు వ్యవసాయమే, మొత్తం వ్యవసాయం, రైతాంగం ఎక్కువ. ఏమండి బిజినెస్ చేసే వాళ్ళు ఏదో కొద్దిగా అక్కడ పలసగా ఉంటారు అనమాట. బిజినెస్ తక్కువ, బిజినెస్ ఎక్కువ కనబడలేదు, ఎక్కువ పెద్ద ఏమి ఉండదు. అవునవును. అది చిల్లర కొట్టు లేకపోతే ఇంకో కొట్టు ఉంది. మెయిన్ గా అయితే మొత్తం దీని మీద ఇంకా కొబ్బరి తోట ప్లస్ వ్యవసాయం, చెరువులు. అక్కడ సైనికులు కోవిట్ అంటే వాళ్ళు వాళ్ళని బట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా కోవిట్కి? అక్కడే సంపాదించుకున్నారు. ఇజ్రాయెల్, కువైట్ ఇది సంపాదించు. ఇంకోటి మీకు మామూలుగా ఏ పంట ఎక్కువ ఉంటుంది? పంట ఇప్పటికి పూర్వం ధాన్యం ఎక్కువ పండిద్ది, ఇప్పుడు అన్ని చెరువులు అయిపోయినాయి. ఇప్పుడు ఈ చెరువులు అవడంతో ఈ ధాన్యం పంట ఉంది చూసారా, దెబ్బతింటుంది. కాలువలు ససిలేక. మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మురికాలు ఉంది, మీరు ఇలా చూసేసారు కదా, దాని అవతల డ్రైన్ ఉంది. ఆ డ్రైన్ బాగు చేసి గవర్నమెంట్ పట్టించుకుంది, రైతులే ఇంకా ఏదో బాధపడి తూటి ఇటు తీసి చేస్తున్నారు. ఏబా అంతే కదా. ఏం చదువుకున్నారు మీరు? నేను ఓల్డ్ ఎస్ఎస్ఎల్సి. ఎస్ఎస్ఎల్సి అంటే స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అని ఉండేది అంత ముందు. అంటే క్లాస్ ఏం లేదంటే దానికి 4th క్లాస్. ఇప్పుడు ఈక్వల్ టు బిఏ. ఇప్పుడు ఈక్వల్ టు బిఏ. ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నారు బానే. ఇగో ఈయన నాయకుడు, ఆ మురికాలు పట్టించుకోడు. యాక్చువల్గా ఈ ఊరిని చాలా బాగా షూట్ చేసినాం, కానీ మన దరిద్రం గురించి మీకు తెలుసు కదా, సగం డేటా కరెక్ట్ అయిపోయింది. ఉన్నదంతా అడ్జస్ట్ చేసిన. ఈసారికి క్షమించండి, నెక్స్ట్ టైం మాత్రం ఈ మిస్టేక్ రిపీట్ అవ్వదు. డెఫినెట్ గా మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకు వస్తా.
మీ పేరు తాతయ్య? గణపతిరావు. ఇది మన స్పెషల్ వీడియో. ఈ వీడియో మరి మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రమ్ గోదావరి జిల్లాలో. బాయ్ చెప్పండి మా వాళ్ళందరికీ. బాయ్ అందరికి బాయ్.